మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జరడు గారు హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. బాబు గారు సయ్యద్ బ్రో అందరూ హ్యాపీ, సయ్యద్ భాయ్ అందరూ హ్యాపీ. నిజమే, ఈ నిన్న సంవత్సరం టమోటా ఊహించని ధరలతో అత్యంత భారీ స్థాయి ధరలు వెళ్ళి చరిత్ర సృష్టిస్తే ఈ 2024 సంవత్సరం ఒక అన్నదాత చెప్పినట్టు రైతే రాజు నిరూపించే సంవత్సరం. టమోటాలే కాదు, ప్రతి పంట కూడా ఈ సంవత్సరం రైతులకు పర్వాలేదు. టమోటా పంట అయితే ఇప్పుడు కూడా మనం చూడలేదు. మామూలుగా అయితే 10 మంది 20 మందికి లాభ ఆదాయం ప్రతి మూలంలో నష్టపోవాలి. ఈసారి ఏదో కొద్ది మందిని మినహాయిస్తే, ఒక 10% మినహాయిస్తే అందరూ కూడా టమోటా పంట వేసే అన్నదాతలందరూ ఆలయాన్ని మొత్తం మీద 2024 సంవత్సరం ఫార్మర్ ఇయర్. రైమ్ భాష గారు ఈ వీడియో చివరిలో ఒక మే చంద్రకాంత్ నేపథ్య సంగీతం అది సౌండ్ ఎక్కువగా తగ్గించమని పెట్టారు. తప్పకుండా తగ్గిస్తానన్న. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ప్రైస్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ పీబీఆర్ గారు. ఎవ్రీ వీడియో ఐ టోల్డ్ ద రేట్స్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్ బట్ దట్ ఈస్ లిటిల్ బిట్. అన్న అక్టోబర్లో శాంపుల్ వస్తుంది, రేటు ఉంటుందా చెప్పండి. మొహమ్మద్ గారు, ఇది సెప్టెంబర్ అక్టోబర్, భయపడదన్నా, ఖచ్చితంగా ధరలు ఉంటాయి. ఎన్టీఆర్ వాయిస్లో ఉందన్న, సూపర్ వాయిస్. మోక్షి గారు థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. మల్లేశ్వరి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే, డిసెంబర్ ప్రైస్ రవిచంద్ర గారు. సారీ బ్రో, వచ్చే వర్షాల మీద ఆధార్ డిపెండెడ్. టమోటా రేట్స్ శుభోదయం అన్న. నీ కూడా శుభోదయం నరేష్ గారు. అన్న అక్టోబర్ 10 తర్వాత ప్లాంటేషన్ చేసుకోవచ్చా తమ్ముడు సురేష్? ఎప్పుడైనా మనం టమాటాలు నాటుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. వాతావరణం అనుకూలించాలి, నేల వాతావరణం రెండు అనుకూలించాలి. నేను 10 చెప్తున్నాను, టమాటా పంట అదృష్టంతో ఆట. అన్న నవంబర్ నెల రేట్ ఎలా ఉంటాయి ఫ్రమ్ కర్ణాటక? మనోహర్ గారు, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వెరీ లాంగ్ టైం బట్ వెయిట్ అండ్ సీ. ఎంపీఎల్ సంగతి అయిపోయే, ఒకప్పుడు ఉన్నట్లు లేదు ఎంపీఎల్ మాత్రం కదన్నా, కాలం చాలా మార్పులు తెస్తుంది. మనం గతంలో హైదరాబాద్ రాజధాని బట్టి ఉమ్మడి రాష్ట్రం ఉండేవాళ్ళం. మద్రాసు పోయింది, హైదరాబాద్ పోయింది, ఇప్పుడు అమరావతి. కాలం ఇలాంటి ఎన్నో మార్పులు తెస్తూ ఉంటుంది. మా బాల్యం అంతా చింతపర్తి గడిచింది. మా స్వగ్రామం కందూరు. చింతపర్తి నా బాల్యం గడిచింది. చింతపర్తికి భారీగా టమాటాలు వచ్చేది. మా నాన్నగారు కూడా వ్యాపారం చేసేవాళ్ళు. ఆ తర్వాత కలికిరి. ఇప్పుడు చింతపర్తి కనుమరుగైపోయింది. కలికిరి కూడా అంతే ఇంతో. కలకడ పికప్ అయింది. చాలా మార్కెట్లు హెవీ కాంపిటీషన్. రైతులు టమాటా పంట పండించే జనాభా రైతులు ఎక్కువయ్యారు. అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు, లేదా ఎక్కడ ధర బాగుంటే అక్కడ పెడుతున్నారన్న. మీరు చెప్పింది నిజమే. మదనపల్లి గతం ఒక చరిత్ర, బట్ ఇప్పుడు కూడా అన్ని మార్కెట్లలో వ్యాపారస్తులు కానీ మండి వాళ్ళు కానివ్వండి కనుక్కునేది తొలిసారిగా మదనపల్లి మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి, అది మదనపల్లి యొక్క ఘనత. నవంబర్ ప్రైస్ 1000 రూపీస్ టు 1500 రూపీస్ పక్కా అన్న. ప్రిన్స్ మధు గారు ఓకే. అక్టోబర్ మంత్ 1000 నుంచి 2000 పక్కా రాసి పెట్టుకోండి. అఖిల్ రెడ్డి గారు దీనికి రిప్లైలు ఇచ్చారు ఒక ఆయన అన్నదాత. ఇది వర్షం పడితే ఎవరైనా చెబుతారు 75 రోజుల ముందు చెప్పాలని చెప్పి. అన్న ఇప్పుడు కూడా వర్షం పడుతుంది, అంగళిలో చినుకులు ఆరంభమయ్యాయి. మళ్ళీ చెబుతున్నాను, ఈ సెప్టెంబరు ముగుస్తుంది. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 3 నెలలు కూడా టమోటా యొక్క ధరలు వర్షంపైనే ఆధారం కాబట్టి నో ఎక్స్పెక్టేషన్, వెయిట్ అండ్ సీ. బట్ ధరలు అయితే మాత్రం రైతుకు నష్టపోయే రీతిలో మాత్రం ధరలు అయితే ఇప్పట్లో పతనం కావు. రైతుకు గిట్టుబాటు ధర దొరుకుతుంది మాత్రం. ఎందుకంటే తోటల్లో వైరస్ ఎక్కువగా ఉంది. మునుపట్లాగా తోటలు హెల్తీగా ఆరోగ్యంగా లేవు. అనుకున్న దిగుబడులు రావడం లేదు. వైరస్ తగ్గే వరకు రేటు తగ్గే సమస్య లేదు. వాట్ అబౌట్ నవంబర్ రేట్స్ టమోటా? నవంబరు, అక్టోబరు, డిసెంబరు, జనవరి ఈ నెలల ధరలను అందరూ అడుగుతున్నారు. ఐఎమ్ వెరీ సారీ బ్రో, వెయిట్ అండ్ సీ. అయితే హరీష్ గారు, మీరు నవంబర్ రేట్లు ఎలా ఉంటారని అడిగారు. దానికి అన్నదాతలు కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. బిగ్ బాక్స్ మేబీ 300 నుంచి 400. బ్రదర్ అక్టోబర్లో 30 కేజీల బాక్స్ 1500 పక్కా. వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు. ఇక మన మరొకటి, ఇవన్నీ అన్నదాతల వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, నా అభిప్రాయం కాదు. అన్నదాతలు గమనించగలరు. అన్నా నార్త్ సైడ్ 85% డ్యామేజ్ టమోటా. నెక్స్ట్ మంత్ మనకి టమోటా కూడా డ్యామేజ్ జరిగితే ఎవ్వరు ఊహించని రేట్లు వెళ్తాయి టమోటాలు. అప్పుడు వజ్రాలు. నెక్స్ట్ హెవీ రైన్ఫాల్ సౌత్ కోస్టల్. ఉత్తర భారతంలో చాలా టమాటా పంటలు దెబ్బతిన్నాయి. ఇక మనకు కూడా అసలు టమోటాలు దెబ్బతినితే మనం ఎవరు ఊహించని రీతిలో టమోటా ధరలు వెళ్ళే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు పెరిగే అవకాశం మన సౌత్ కోస్ట్ ఉందని ఆయన కామెంట్ పెట్టారు. నిన్నైతే మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి, భారీగా పడుతున్నాయి వర్షాలు. నిన్న సంవత్సరం అయితే
ఎవరు ఊహించని పతాక స్థాయి ధరలు ఈ సంవత్సరం అయితే ఎవరు అనుకోని ధరలు. ఏదేమైనా 2023 ధరలు 2024 గిట్టుబాటు ధరలు. సెప్టెంబరు అయిపోయింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలల ధరలు కూడా అందరూ అడుగుతున్నారన్నా. చూడాలి, ఉత్తర భారతం ఎగుమతులు జరిగే వరకు ధరలు తగ్గే అవకాశం లేదు. ఇవే ధరలు కొనసాగుతాయి. అక్కడ ఏమైనా లోకల్ టమాటాలు ఆరంభమై ఇక్కడి నుంచి ఎగుమతులు తగ్గితే తప్ప ధరలు ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. అన్నదాతలు ఆందోళన చెందకండి, హ్యాపీగా ఉండండి, తోటలు కాపాడుకోండి.